తెలుగుదేశం పార్టీ నాయకులు విద్యాసాగర్ గారు ఉన్నారు. అలాగే ద్రవిడ దేశం పార్టీ నాయకులు కృష్ణారావు గారు కూడా మనతో చర్చలో జాయిన్ అయ్యారు. ముందుగా కృష్ణారావు గారితో మాట్లాడదాం. కృష్ణారావు గారు నమస్కారం. కృష్ణారావు గారు, దళపతి విజయ్కి సంబంధించి ఒక చర్చ సెన్సేషనల్గా మారింది. ఆయన పార్టీ నాయకులు పిలుచుకుని మాట్లాడుతున్నాడు. అన్నాడీఎంకే కానీ ఇంకొకటి రెండు పార్టీలు పొత్తులోకి అవసరమైతే మేము పొత్తుకొస్తామని చెప్పి అంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మీకున్న అంచనా ఏంటి దాని మీద? సార్, ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత అనే విజయం గురించి మాట్లాడుకోవచ్చు అండి. ఎలక్షన్ ముందు విజయ్ని అంత ఏదో అలయన్స్ లో ట్రై చేశారు కానీ అంత ఎక్కువగా పట్టించుకోలేదు ఎవరు కూడా. ఎలక్షన్ అయిన వెంటనే కనుక మనకు ఒకసారి అందరి దగ్గర ప్రజల దగ్గర మనం సంప్రదించినప్పుడు వాళ్ళు చెప్పింది అంత చాలా మంది విజయ్కి వేయటం జరిగింది. కారణం లేదు చెప్పలేం కానీ చాలా సైలెంట్ ఓట్ బ్యాంక్ అని కూడా చెప్పొచ్చు. ఎప్పుడు కూడా గత చరిత్ర చూస్తే 75% పోలైన తమిళనాడు రాష్ట్రంలో ఈ యొక్క 2026 జరిగిన ఎన్నికల్లో 86% పోలింగ్ 10% పెరిగింది. అదే విధంగా 8 నుంచి 12% పోలింగ్ అవుతుంది విజయ్కి ఆయన ఓట్ బ్యాంక్ అని చెప్పిన సర్వేలు అన్ని కూడా మారిపోయి ఒక 10% యాడ్ చేయడం జరిగింది ఆయన. ఇక సీట్ల విషయానికి వస్తే మీరందరూ కూడా తెలిసిన విషయమే. అనేక సర్వే రిపోర్ట్లు డిఎంకే పార్టీ రూలింగ్ వస్తుందని చెప్పారు కానీ ఒక్క యాక్సిస్ మై ఇండియా అనే ఒక సంస్థ మాత్రం విజయ్కి 98 నుంచి 120 స్థానాలు వస్తాయని చెప్పారు. అవును, అది ఏ లెక్కల ప్రకారం చెప్పారు తెలియదు కానీ ఒక్కొక్క డిఎంకే అన్నాడీఎంకే చూసుకుంటే సంస్థాగత పరంగా వాళ్ళకి డిఎంకేకి వచ్చేసి దాదాపు 28 నుంచి 32% ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళకి సంస్థాగత ఎప్పుడు కూడా స్టాండర్డ్ ఓట్. అదే విధంగా అన్నాడీఎంకే తీసుకుంటే 24 నుంచి 27% ఓట్ ఉంది. ఇక అలయన్స్ తీసుకుంటే గట్టి అలయన్స్ అని చెప్పొచ్చు డిఎంకే పార్టీ. ఎందుకంటే కాస్త కూస్త ఓట్లు ఉన్న చాలా మంది పార్టీలు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయితేనేమి, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు అయితేనేమి, విడుదల చిరుతైకాళ్ళ పార్టీ, విసికే పార్టీ, దళిత పార్టీ, అది వచ్చేసి 3 ఎంపీలు 3 సార్లు గెలిచాడు ఎంపీ. ఆయన 4 ఎమ్మెల్యేలు గెలిచాడు లాస్ట్ టైం కూడా డిఎం కాంగ్రెస్ ఉన్నాడు. ఇప్పుడు కూడా డిఎం కాంగ్రెస్ ఉన్నాడు. కొన్ని 3 to 4% ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళకి. ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు మీకున్న అనుభవంతో? విజయ్కి ఎలక్షన్ ముందు నేను అనుకున్నది 4-5 సీట్లు ఇస్తే గొప్ప అనుకున్నాను. ఇప్పుడు ఓట్ బ్యాంక్ అయితే పెరిగానే సీట్లు వీళ్ళంతా చెప్తున్నట్టుగా చెప్పలేను, అరౌండ్ 10 అని చెప్పొచ్చు. నేను చెప్తే మాత్రం నా అనుభవంలో అరౌండ్ 10 రూలింగ్ వస్తారు అవన్నీ చెప్పేదాన్ని మనం అరౌండ్ 10 వస్తాయని మీరు అనుకుంటున్నారు, రైట్? ఓకే, అంతే. ఎందుకంటే కొంతమంది ధనికుల పార్టీలు చేరారు కానీ వాళ్ళందరూ కూడా రాజకీయంగా అటు డిఎంకేలో అన్నాడీఎంకేలో చరిత్ర తక్కువ. ఒక సెంగోటేన్ కానివ్వండి, ఒక ప్రభాకర్ కానివ్వండి, వాళ్ళిద్దరే అన్నాడీఎంకేలో రాజకీయంగా బాగా నైపుణ్యం గల వాళ్ళు, సీనియర్లు. ఆదవర్జును ఏదో లాటరీ మార్టిన్ గారికి అల్లుడని బాగా ధనికుడని ఒక పేరే గానీ ఆయనకి రాజకీయ చరిత్ర లేదు ఆయన. ఓకే 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 కృష్ణారావు గారు, ఓకే. రామోహన్ గారు నమస్తే. రామోహన్ గారు, మీరు కూడా తమిళనాడులో సర్వే చేశారు కదా, ఈ